కోటి సోమవారం అనేది ఒక ప్రత్యేకమైన పవిత్రమైన రోజు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో వస్తుంది. శ్రావణ నక్షత్రంతో కూడిన సోమవారం నాడు దీనిని జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజునే కోటి సోమవారం అనరు. అయితే కోటి సోమవారం అనేది కార్తీక సోమవారం రోజు రాదు. దానికంటూ ఒక ప్రత్యేక తిథి ఉంది. కోటి సోమవారం పరమశివుడికి ప్రత్యేకమైన రోజు. కోటి సోమవారం రోజు పూజ చేస్తే కోటి సోమవారులు పూజ చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్ర పండితులు చెబుతారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సప్తమి తిథి శ్రావణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అంటారు. కార్తీక మాసంలో అక్టోబర్ 29వ తేదీ పంచాంగం ప్రకారం ఉదయం 9:23 వరకు ఉత్తరాషాఢ నక్షత్రంలో సప్తమి తిథి ఉంటుంది. ఆ తరువాత శ్రావణ నక్షత్రం అష్టమి తిథిన ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం 5:29 మొదలై అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 6:33 ఉంటుంది. ఆ సమయాన్ని కోటి సోమవారం అంటారు. ఈ రోజున శివకేశవులను పూజించడం ద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి దీపారాధన చేసి సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు. కోటి సోమవారం కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం సప్తమి తిథి కలిసినప్పుడు వచ్చే ఒక పవిత్రమైన రోజు. ఇటువంటి రోజులు చాలా అరుదుగా వస్తాయి. ఈ రోజున శివకేశవులను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున శివాలయ సందర్శనం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం వంటివి వారి శక్తిని బట్టి ఆచరిస్తారు. నక్తవ్రతం అంటే పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భోజనం చేసే వ్రతం. ఏకభుక్తం అనగా ఒక పూట భోజనం చేయడం. శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరులను పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు సూర్యోదయాన్ని నిద్రలేచి శుచియే నది స్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున చేసే ఉపవాసం, దానం, జపం వంటివి కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తాయని స్కంద పురాణం చెబుతుంది. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈరోజు శివాలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుని అభిషేకించాలి. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యాలి. తర్వాత బిల్వ దళాలతో, తుమ్మి పూలతో శివుణ్ణి అర్చించాలి. కొబ్బరికాయ, అరటిపండు సమర్పించాలి. యథావిధిగా స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని విష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసి మాలను విష్ణువుకి సమర్పించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. భారతదేశంలో నేపాల్ పరిసర ప్రాంతాలలో దొరికే సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్పక్షాంతాలతో పూజించి సద్బ్రహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవాచనం. సాధారణంగా కార్తీక మాసంలో వన భోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వన భోజనానికి మామూలు కన్నా కోటి అధిక ఫలం ఉంటుంది. ఈ రోజున ఉసిరిక చెట్టు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధుమిత్రులతో కలిసి సమూహికంగా భోజనాలు చేయాలి. కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు,
సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవార వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం.